హాయ్ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న విశేషం ఏంటంటే ఇప్పుడు ఆ పాపకైతే ఫోన్లలో అన్నీ టీవీలలో అన్నీ అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ పాపకి ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే కొంచెం ముందు అడుగు వేసి ఆ పాపకు మాత్రం సాయం చేయండి ఫ్రెండ్స్. నేను ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు ఆడపిల్లలు లేరు కదా, నాకు ఒక ఇద్దరు కొడుకులే ఉన్నారు. నాకు ఆ పిల్లకు చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా సాయం చేసేటోళ్ళు ఉంటే వెనక్కి అడిగేయకుండా ముందరికి అడిగేసి ఆలోచన చేసి మాత్రం ఏదైనా అమౌంట్ కొట్టండి ఫ్రెండ్స్. మనం కూడా ఒక పాపకు కాపాడిన వాళ్ళం అవుతాము. అందరం కలిసి ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే వెనక్కి అడుగు వేసుకోకుండా ముందర అడుగు అయితే వేయండి. మన పిల్లలు కూడా ఏదైనా చిన్న సుస్థ అయితేనే మనం అయితే తల్లడిల్లిపోతాము. ఆ పాప కూడా అంతే అనుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు ఎట్లా మనం తల్లడిల్లిపోయి ఎట్లా ఇది చేస్తామో ఆ పాప కూడా అట్లా సాయం చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వెనకడుకు మాత్రం అడుగు వేయకండి. ఏదైనా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఉంటే కూడా ఈ వీడియో పెట్టండి. ఎవరికన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు కూడా అడిగి సాయం చేయండి ఫ్రెండ్స్. అందరం మంచిగా ఉంటేనే లోకం అంతా మంచిగా. పాప అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు పెద్దోళ్ళకు కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తే కూడా బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలు కదా, ఆ చిన్నపిల్లలకి ఏమైనా అయితే కూడా మనం తట్టుకోలేము. అందు గురించే మన ఇంట్లో పాపలకి ఎట్లా మనం సాయం చేస్తామో, మనం ఎంత సడన్లో పోయి మనం ఎట్లా చూపించుకుంటామో వాళ్ళకు కూడా టైం ఇచ్చిండ్రంట. ఆ టైం అంతవరకన్నా కొంచెం అందేటట్లు చూడండి ఫ్రెండ్స్. మరి అందరు కలిపి ఒక సాయం చేస్తే ఆ పాపను కూడా మనం అందరం కలిసి బతికించిన వాళ్ళం అవుతాం. బాయ్ మరి.